ఇలా ఇవ్వండి. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ అది 5 అవుతుంది కదా, వాకింగ్కి వెళ్ళింటది. ఆ! అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి అమ్మను ఒక్కదాన్నే వాకింగ్ పంపించొద్దని? అంటే మీరు ఆఫీస్ నుంచి వస్తారు కదా, నేను ఇంట్లోనే ఉండాలని చెప్పి కాఫీ పెడతాను రండి. అదేం వద్దు, నువ్వు వెళ్ళి ఆ బ్యాగ్ లోపల పెట్టేస్తా, మనం కూడా వాకింగ్ వెళ్ళొద్దాం. సరేనండి. వెళ్దామా? మ్. సండే బయటికి వెళ్దామండి. చూద్దాం. ఏవండి, మా అమ్మ ఫోన్ చేసింది. మా అత్తయ్య గారా? ఏం మాట్లాడారు? అంతా బానే అంటండి. మా అమ్మకి పెద్దమ్మ ఫోన్ చేసిందంట. పెళ్ళై 2 సంవత్సరాలు అయింది, మరి వేళ విశేషం ఏం లేదా అని. మ్. అమ్మయ్యా, నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా? నేనేం చేశానండి? అమ్మని పక్కన పెట్టుకొని అలాంటి విషయాలు ఎవరైనా మాట్లాడతారా? వినుంటుందా అండి? అమ్మకు సరిగ్గా వినపడదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత బాధపడేది. ఛ! నువ్వేమో హాయిగా చచ్చి గోడెక్కావు, నన్ను మాత్రం రోజు ఇలా చంపుతున్నావు. జాను, అమ్మ పిలుస్తోంది, వినపడట్లేదా? వినిపిస్తుందండి, వస్తున్నాను. హాయ్ బావా. హాయ్ మర్దల్, ఎప్పుడొచ్చావు? 1 అవర్ బ్యాకే వచ్చా బావా. ఈ సమ్మర్ హాలిడేస్ కి కొన్ని రోజులు మీతో ఎంజాయ్ చేద్దామని వచ్చా. ఏంటి రాగానే చెడు తినలు తినడం మొదలెట్టేసావా? ఇంతకీ అత్తయ్యని పలకరించావా? మీ బావ మరదళ్ళ కబుర్లు చాలే కానీ అవతల లంచ్ చల్లారిపోతుంది, పదండి తిందాం. ఇంతకు నా కోసం స్పెషల్స్ ఏం చేసావు? మీరు కూడా భోంచేదురు, పదండి. లేదు, నా కడుపు ఫుల్గా ఉంది. కానీ నాకు ఆకలేస్తుంది. అమ్మ కూడా వెయిట్ చేస్తుందండి మీకోసం. అమ్మగారా? నేను తినకపోతే సరిగ్గా తిందు, పద వెళ్దాం. మ్, మ్. ఏంటి బావా, మంచి మూమెంట్ వస్తుంటే ఆపేశావు? మీకు కొంచెమన్నా బుద్ధి ఉందా లేదా? అవతల మా అమ్మ దగ్గర సస్తా అంటే ఇక్కడ మీరు కోయిలా కోయిలా అని డాన్స్ వేస్తారా? అమ్మా వస్తున్నానమ్మా. నువ్వు మంచినీళ్ళు తీసుకుని రా. ఏంటి బావా అమ్మ అంటున్నాడు? ఏదో తేడాగా ఉందే. ఏమో కనిపెట్టాలి. అమ్మా జాగ్రత్త, కోయిలా మెల్లగరా అమ్మా. సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్. నేను పట్టుకున్నా కదమ్మా, రా. అదేదో బావనే అడుగుదాం. బావా, ఏంటి బావా అలా కొట్టావు? మా అమ్మనేంటి ఎలా వేసావు? అమ్మా దెబ్బలు ఏమన్నా తగిలాయా? అమ్మా, ఏంటమ్మా చిన్నపిల్ల అంటావు? మెల్లగరా. చిన్నగా. ఇక్కడ కామెడీ చాలా బాగుంది కదా. ఝాన్సీ, అమ్మకు టాబ్లెట్ ఇచ్చావా? అది ఇచ్చావా లేదా? ఇప్పుడు ఏం చెప్పని. ఇంతకీ టాబ్లెట్ ఇచ్చావా లేదా? బావా నేనే ఇచ్చా బావా టాబ్లెట్స్ అత్తయ్యకి. ఎవరో ఒక్కరు ఇచ్చారుగా, చాలే. అవునే, అయినా మీ బావ పిచ్చి గురించి నీకెలా తెలిసింది? అక్క అసలు ఏం జరిగిందంటే బావా, ఓ నువ్వు కూడా బలయ్యావన్నమాట. అయినా అక్క ఒక మంచి డాక్టర్కైనా చూపించొచ్చు కదా. అది కూడా చేశానే. ఈ టాబ్లెట్స్ కంటిన్యూగా 2 వీక్స్ వాడండి, మనకు రిజల్ట్ వస్తుంది. సరే డాక్టర్.
అలాగే అమ్మకి బీపీ చెక్ చేయరా? సరే వెళ్ళి తీసుకుని రండి, చెక్ చేస్తాను. తీసుకురావడం ఏంటి డాక్టర్, పక్కనే ఉందిగా. ఆ? ఒక్క నిమిషం అమ్మా, బీపీ చెక్ చేస్తారు. ఓ, ఒక్కసారి మీ చెయ్యి ఇవ్వండి అమ్మా. టేబుల్ పైన ఉంది కదా డాక్టర్. ఓ, ఆల్రెడీ పెట్టేశారా? ఏమైంది డాక్టర్, అమ్మకి బీపీ ఎక్కువైందా? నార్మల్గానే ఉందండి. ఓకే డాక్టర్, నార్మల్గానే ఉందంట. ఉమ్, అమ్మా, టైంకి మీరు కరెక్ట్గా అన్నం తింటుండాలి. సరే డాక్టర్, నేను అమ్మని వెళ్ళి కార్లో కూర్చోబెట్టి వస్తా. సరే. నువ్వు మాట్లాడుతుండు ఝాన్సీ. ఉమ్. చిన్నగారా. ఇది డాక్టర్ పరిస్థితి. అవును, వాళ్ళమ్మగారు కాలం చేసి ఎన్ని రోజులవుతోంది? సంవత్సరం అవుతుంది డాక్టర్. ఆయన ముందు నుంచి ఇలానే ఉంటున్నారా? మొదట్లో నిద్రలో మట్టుకే కలవరించేవాడు డాక్టర్. తర్వాత ఆవిడతో పక్కన మాట్లాడుతున్నట్టు, ఆవిడికి ఇష్టమైన వంటలు చేశానా, ఆవిడికి టాబ్లెట్స్ ఇచ్చానా, ఇలా ఏవేవో మాట్లాడడం మొదలుపెట్టారు డాక్టర్. సరే, ఇందాక మనం టాబ్లెట్స్ ఇచ్చాం కదా, వాడి చూడండి, వెయిట్ చేసి చూద్దాం. అలాగే డాక్టర్. డాక్టర్. హా? అమ్మ చెప్తుంది అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నాయంట. నేను రాసిన టాబ్లెట్లు దానికి కూడా పనిచేస్తాయి, వాడండి, ఏం కాదు. జాను, నువ్వు త్వరగా రా, అమ్మ ఒక్కటే కార్లో ఉంది. అలాగే వస్తున్నా. సరే డాక్టర్. సరే అండి. అది సరే, కానీ ఏదైనా ప్లాన్ వేయాలి. నువ్వు ఏదైనా చెప్పొచ్చు కదా. అయినా అక్క, ఇక్కడ ప్లాన్ వేస్తే బావ వింటాడేమో. మనం పైకెళ్ళి తినుకుంటా ప్లాన్ చేద్దాం. సరే పద. ఐ, నా ఫేవరెట్ స్వీట్. ఇది నీ కోసం కాదు, మా అమ్మ కోసం. అమ్మా, నీకు ఇష్టమని బాదుషా జాంగ్రీ తెచ్చిన. ఆను అక్క, నా ఫేవరెట్ స్వీటే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. బాదుషా తింటావా? ఒక 2 నిమిషాలు ఆగు, వెళ్ళిపోతాడుగా, అప్పుడు తిందు, సరేనా? ఇది కొంచెం తినే. ఆ. ఆ. ఆ? అమ్మా, ఎవరి దిష్టి తగలకూడదు. ఉండు, దిష్టి తీస్తా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇక్కడున్న వాళ్ళ దిష్టి అస్సలు తగలకూడదు. అక్క, కర్మ. లాగక్క. లాగు. ఇక్కడే. అమ్మయ్యా. నువ్వు మీ బావ వస్తున్నాడా లేదో చూడు. ఓకే అక్క. హా. చిన్ను వస్తున్నాడా? లేదక్క. అక్క, బావ వస్తున్నాడు. ఓకే. ఏమైంది? బావ, అక్క. ఏమైంది జాను? ఏవండి వచ్చారా? ఏవండి, అత్తయ్య ఆవిడికి ఇష్టమైన కుర్చీలో హాయిగా నవ్వుతూ మనల్ని వదిలేసి వెళ్ళిపోయారండి. అమ్మా, అమ్మా, సాయంత్రమే కదమ్మా నీకు ఇష్టమైన జిలేబీ బాదుషా తిన్నావు. ఎవరు కళ్ళు పడకూడదని నీకు దిష్టి కూడా తీసాను కదమ్మా. అమ్మా, లేయమ్మా, నీకోసం ఎవరు వచ్చారో చూడు. పెద్ద కోడలు వచ్చింది, ఒక్కసారి లేయమ్మా. అమ్మా, అత్తయ్య, నీ చిన్న కోడలు కూడా వచ్చాను అత్తయ్య. లే అత్తయ్య, లే. లేయమ్మా. ఏంటి?
ఉన్నమ్మా. వస్తున్నాడేమో చూడు చూడు. అమ్మా, నీ పుట్టినరోజు కోసమని పట్టు చీర, బంగారు గాజులు కొన్నానమ్మా. ఇప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఇవన్నీ ఎవరు వేసుకుంటారమ్మా? అడుగు. ఏవండి, ఆ పట్టు చీర ఆ గాజులు నేను వేసుకుని నేను కట్టుకుంటానండి. కావాలంటే ఈ పట్టు చీర నువ్వే కట్టుకో, కానీ బంగారు గాజులు మాత్రం మా అమ్మకే దక్కాలమ్మా. అయ్యో అత్తయ్యా, నా బంగారు గాజులు ఉత్తుకుపోయావే, ముద్రష్టం. బంగారు గాజులు వేసుకోవడానికి ఒక్కసారన్నా లేదమ్మా. అయ్యో బంగారు గాజులు, అయ్యో కొట్టేసాడు. ఇది మా అమ్మకే సొంతము, ఇంకెవరికి లేదు అమ్మా. అమ్మయ్యా, మీ బావ ఇన్నాళ్ళకి మారిపోయాడు. నాకు ప్రశాంతంగా ఉంది. జాను, ఏంటండి? రేపు అమ్మగారి పేరు మీద 100 మందికి భోజనాలు పెట్టిద్దాం అనుకుంటున్నా. మంచిది, పెట్టించండి. ఇప్పుడు ఎందుకు అక్క అవన్నీ? ఇప్పుడు బావది పెట్టియాలంటే 1,00,000 2 లక్షలు తగలెడతాడు. అవసరమా మనకి? పోనీ లేవే, వాళ్ళ అమ్మగారి కోసమే కదా. జాను, హా? ఇక్కడ సైన్ చేయవా? ఉహుం. ఏంటి బావా, ఆస్తి మొత్తం మా అక్క పేరు మీదే రాపిచ్చేస్తున్నట్టున్నావు? రాత్రమ్మ కల్లోకొచ్చింది. నాకు తెలుసండి, మా అత్తయ్య గారికి నేనంటే చాలా ఇష్టం. అందుకే ఆస్తి మొత్తం నా పేరు మీద రాసేసి ఉంటారు. రాత్రి అమ్మ కల్లోకొచ్చి మీ అన్నయ్యకి 2 కూతుళ్ళు కదా, వాళ్ళని పోషించలేకపోతున్నాడంట. అందుకనే నా పేరు మీద ఉన్న సగం ఆస్తి మా అన్నకే రాయిచ్చేసా. అన్నట్టు చెప్పేది మర్చిపోయా, మా చెల్లెలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకే నా FD డబ్బులు కూడా రాయిచ్చేసా. ఏవండి, మరి అత్తయ్య గారు నాకేం ఇవ్వమని లేదా అండి? అదేంటి జాను అలా అంటావు? మొన్ననే కదా పట్టు చీరిచ్చా, అది భోజనాలు కట్టుకొని వచ్చాయి.